ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు లైక్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు నుంచి ఇప్పుడు నిన్న వచ్చిన అర్థమైంది అరుణ్ కుమార్ వరకు అసలు ఏదైనా అంటే ఇది ఎందుకు చేశానరా బాబు అని ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా? నేను ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు నాకు. నారా రోహిత్ బాలకృష్ణుడు. నాకేం చెప్పారంటే నాకు సెకండ్ హీరోయిన్ ఫ్రెండ్ అనగానే వెళ్ళాను. వెళ్ళగానే నలుగురు ఉన్నారు నాతో పాటు, వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్. ఐ వాజ్ వన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. అంటే కొన్నిసార్లు నేను స్కామ్ అయిపోయి ఎన్ని సినిమాలు సైన్ చేసేసి తర్వాత నా రోల్ మార్చేశారు. ఎవడుంటాడు వెనకాల నుంచి అడగడానికి? యూ కాంట్. అంటే ఐ గాట్ సో ఇరిటేటెడ్, బట్ దెన్ ఐఎమ్ ఆల్రెడీ సైన్. నన్ను ఇంకా సో బాలకృష్ణుడు ఆ టైంలో కొన్ని సినిమాలు ఐ డెంట్ లైక్. సో అలా మిమ్మల్ని తీసుకొని కూడా తీసేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? తీసేసిన సినిమాలు లేవు, నా క్యారెక్టర్ తీసేసిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పండగ చేసుకోలు దిస్ టోల్డ్ మీ ఐ హావ్ అ సాంగ్ విత్ రామ్. ఐ హావ్ అ సాంగ్, సెకండ్ హీరోయిన్ అన్నారు. వెన్నెల కిషోర్ తో రొమాంటిక్ ట్రాక్ నాకు. సో చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేనప్పుడు హౌ విల్ యూ నో? దాని తర్వాత ఇంక భయం వేసింది ఏదైనా సైన్ చేయాలంటే. బికాస్ యాక్ట్రెస్ గా చేస్తున్నా, సడన్ గా యాక్ట్రెస్ రోల్ అనే చెప్తున్నారు, చేసే టైంకి సైడ్ యాక్టర్ అయిపోతున్నాను. సో లిటరలీ ఇన్నోసెన్స్ గాట్ మీ దిస్ పార్ట్ అంతే. సో ఇప్పుడు 33 years అనుకుంటా ప్రాబ్లం మీకు. మంచి జిమ్ చేస్తారు. ఎలా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే ఏముంటాయి జనరల్ గా? నేను రోజు నా ఫుడ్ నేనే వండుకుంటాను. ఐ ఈట్ వెరీ హెల్దీ. అప్పుడప్పుడు రాత్రిపూట పిచ్చి వచ్చినప్పుడు చాక్లెట్లు తినేస్తుంటాను. బట్ ఆన్ అ నార్మల్ డే ఐమ్ అ వెరీ హెల్దీ ఈటింగ్. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో హెల్త్ ఇస్. సో ప్రోటీన్ తింటాను, అప్పుడప్పుడు పప్పన్నం సాంబార్ అన్ని ఇట్లా మూడు వస్తుంది తింటాను. అంటే ఇది అని ఏం లేదు, నాకు ఏది నచ్చితే అది. సో ఐ లిసన్ టు మై హార్ట్, ఐ రన్ విత్ నా హార్ట్ ఎక్కడికి తీసుకెళ్తే. సో బేసిక్గా స్టార్టింగ్ లోనే మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు ఇంత పెద్ద లాంచ్ ఇంత సినిమా చేసిన మీరు తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో ఎందుకు చేయలేదంటే ఆఫర్స్ రాలేదు, చేయలేదు. అది సింపుల్ యాజ్ ఇట్. ఫస్ట్ సినిమా వచ్చింది, చేశాను. దాని తర్వాత ఐ డోంట్ నో వై పీపుల్ డెంట్ హైర్ మీ అనేది నాకు ఇలా తెలుస్తుంది. చెప్పు, అంటే వస్తే చేస్తాను, లేకపోతే చేయను. దట్స్ అబౌట్ ఇట్. ఎందుకు రాలేదు, నన్ను ఎందుకు పిక్ చేసుకోవట్లేదు అనే థాట్ లోకి నేను వెళ్ళను. ఒక పిక్చర్ చూసాను నేను రవితేజ గారితో, హీరో రవితేజ గారితో. అంటే ఏంటి ర్యాపో ఏంటి మీ ఇద్దరికి? అంటే బేసిక్ గా నేను పూరి సార్ తోటి సెకండ్ సినిమా చేశాను, హార్ట్ అటాక్. సో పూరి సార్ ఆఫీస్ లో రవితేజ గారిని, సుబ్బరాజ్ గారిని, ప్రభాస్ గారిని వీళ్ళందరినీ అప్పుడే చిన్నప్పుడే కలిసాను నేను. ప్రభాస్ గారిని కూడా అందరినీ కలిసాను, అందరితో డాన్స్ చేశాను. అండ్ అప్పటికి ఐ యూస్ టు నాట్ డ్రింక్, నాట్ స్మోక్, నథింగ్. నా ఎనర్జీని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ పార్టీలలో డాన్స్ చేసేదాన్ని. ఫుల్ బేసిక్ గా ఒక ప్లేస్ ని ఊపాలంటే నేను వచ్చి. సో I actually became friends with a lot of people in the industry. అందుకే అంటే వాళ్ళతో వర్క్ చేయలేదు అనుకుంటా. ఎవ్రీబడి టోల్డ్ మీ ఐ విల్ బి సక్సెస్ఫుల్. రవితేజ గారు, బ్రహ్మానందం గారు నన్ను కలిసినప్పుడు నువ్వు ఏదో ఒక రోజు కొడతావే. సో వీళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్సే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. జనరల్ గా అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళు, అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళని కానీ మిమ్మల్ని చూస్తూ అంటే మీ క్వశ్చన్స్ వల్ల ప్లీజ్. సో వాళ్ళందరికీ అంటే ఒక తేజస్వి వర్డ్స్ లో ఏదైనా లైఫ్ గురించి చెప్పాలి అంటే, ఇంత చూసిన మీరు ఏదైనా లైఫ్ గురించి రిలేట్ అవుతూ చెప్పాలి అంటే ఏం చెప్తారు వాళ్ళకి? జనరల్ మన హార్ట్ ఒకటి చెప్తుంది మనకి చిన్నప్పటి నుంచి. ఇంట్లో దొంగతనం చేసేటప్పుడు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది. ఏదైనా రైట్ పని చేస్తున్నప్పుడు అంటే శబాష్ అనిపించుకోవాలనేదే ప్రతి చిన్న పిల్ల కోరిక. ఎప్పుడు శబాష్ అనిపించుకోవాలని పనులు చేయకండి, శబాష్ అనేలాంటి పనులు చేయండి. అంటే ఐ ఫీల్ లైక్ లిసన్ టు యువర్ హార్ట్. డోంట్ చేజ్ మనీ, డోంట్ చేజ్ ఫేమ్, చేజ్ వాట్ యు ఆర్ రియల్లీ. నీలోంచి ఒక ట్రూ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, అది చేజ్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు యుల్ రీచ్ ఆల్ ఆఫ్ దిస్. డబ్బులు వస్తాయి, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇవి చేజ్ చేసుకుంటూ వెళ్ళి నిన్ను నువ్వు పక్కన పెట్టేస్తే ఏదో ఒక రోజు దొరికిపోతావు. మీరు అంటే ఇప్పటివరకు లైఫ్ లో చేసిన వేర్డెస్ట్ థింగ్ ఏదైనా ఉందా? రియాలిటీ రాణి ఆఫ్ ద జంగిల్ షోలో ఒక రా గోట్ కన్నుగుడ్లు తిన్నాను నేను. అవునా? కన్నుగుడ్లు, బ్రెయిన్ పచ్చివి. దట్స్ ద మోస్ట్ వియర్డెస్ట్ థింగ్ దట్ ఐ హావ్ డన్. యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే దొరుకుతుంది మీకు. రా గోట్ కళ్ళు పచ్చివి, కొరకలేకపోతే వాడిని బర్స్ట్ చేసి తిన్నాను. బ్రెయిన్ తిన్నాను, చికెన్ లెగ్స్ తిన్నాను, రా ఫిష్ తిన్నాను. సో weirdest things అంటే ఇవే. ఫన్నీయెస్ట్ థింగ్ అంటే ఫన్నీయెస్ట్ థింగ్ దట్ ఐ హావ్ డన్, బేసిక్ గా నాకు స్విమ్మింగ్ రాదు. స్కూబా డైవింగ్ చేయాలంటే అండర్ వాటర్ వెళ్ళిపోవాలి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ సూసైడ్, స్విమ్మింగ్ రాకుండా వెళ్ళడం. సో ఇట్స్ ఫనీ ఇన్ అ వే, బట్ ఐ డిడ్ స్కూబా డైవింగ్ వితౌట్ నోయింగ్ స్విమ్మింగ్. సో ఇట్స్ ఫనీ. సో అంటే ఎవరైనా అంటే
ఎలా చెప్పాలి, కొంచెం చీట్ చేయడం లాగా ఇండైరెక్ట్ గా అలా ఏమైనా చేశారా? నేను ఎంత చీట్ అయ్యానంటే లైఫ్ లో ఎవరినైనా ఫన్నీగా ప్రాంక్ లాగా చాలా చేస్తుంటాం ప్రాంక్.